మా వంటగది చూస్తున్న వారందరికీ సబ్స్క్రైబర్స్కి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా వంటగదిలో స్పాంజీ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, షుగర్ పౌడర్ పంచదార పొడి 1 కప్పు, నూనె 1/2 కప్పు, పాలు 1/4 కప్పు, ఎసెన్స్ 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, గుడ్లు 3. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. కేక్ ఓవెన్ లేకుండా తయారు చేయటం. మిక్సీ జార్ ఒకటి తీసుకొని దానిలో గుడ్లు, దీనిలోనే పంచదార పొడి కూడా వేసి మిక్సీ చేసుకుందాం. గుడ్లు పంచదార బాగా కలవాలి. ఇట్లా మిక్సీ చేస్తే బాగా కలుస్తుంది కాబట్టి స్పూన్తో మనం కలిపినా కలగదు. ఇప్పుడు దీనిలో నూనె, పాలు, మైదా, బేకింగ్ పౌడర్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేద్దాం. ఎందుకంటే మిక్సీలో చేసుకుంటే మొత్తం మిశ్రమం బాగా కలుస్తుంది. 1/4 టీ స్పూన్ ఎసెన్స్ కూడా వేద్దాం. గిన్నె తీసుకోవచ్చు లేదా కేక్ బౌల్ ఉన్నా తీసుకోవచ్చు. దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి గిన్నె మొత్తం చుట్టూ రాయాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి సమంగా సర్ది స్టవ్ పై ఇసుక వేడి చేసి దాని మీద కేక్ మిశ్రమం ఉన్న గిన్నె పెట్టి మూత పెడదాం. ఇప్పుడు దీన్ని 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు చిన్న మంట మీద అంటే సిమ్లో కేక్ తయారు చేసుకుందాం. ఇప్పుడు 45 నిమిషాలు అయిన తర్వాత చాకు గుచ్చితే కేక్ రెడీ అయిందో లేదో తెలుస్తుంది. ఇట్లా చాకుకి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్లే. దీన్ని వేరే బౌల్లో తీసుకొని మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో టేస్టీగానే ఎంతో సింపుల్గా ఉంది స్పాంజీ కేక్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.